కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎస్వి ఎయిర్ కండిషన్స్ మియాపూర్ నుంచి శివమణి గారు. మరి ఈరోజు వచ్చిన టాపిక్ ఏంటంటే, నిన్న మనం ఒక న్యూస్ చూసాం కదా, సనత్ నగర్లో ముగ్గురు షార్ట్ సర్క్యూట్ అయ్యి చనిపోయారు. అది గీజర్ వల్ల. అసలు రీజన్స్ ఏంటి, గీజర్ వల్ల షార్ట్ సర్క్యూట్ ఎలా అవుతుంది, ఇవన్నీ కూడా మనం శివమణి గారితో మాట్లాడదాము, సార్తో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. శివమణి గారు, మనం ఏసీ గురించి మాట్లాడుకున్నాము. అంటే ఏసీ ఎలా వాడితే మనకి పవర్ బిల్ అనేది తక్కువ వస్తుంది అనే దాని మీద మీరు చాలా రిపేర్ చేస్తూ ఉంటారు. ఫ్రిడ్జ్ అని, ఏసీ అని, గీజర్స్ అని, హీటర్, ఇవన్నీ కూడా. సో మరి నిన్న జరిగిన న్యూస్ చూసుకుంటే గీజర్ వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యి ముగ్గురు వాష్రూమ్లో చనిపోయారు. సో మరి ఎందుకంటారు అసలు షార్ట్ సర్క్యూట్ అనేది ఎలా అవుతుంది? అసలు గీజర్ వాడడం చాలా మందికి కూడా కొంచెం తెలియదు. అంటే చాలా మంది ఏంటంటే స్విచ్ చేసేస్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ బంద్ చేయరు, చాలా గంటల తర్వాత బంద్ చేస్తారు. మరి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఒకసారి మా వ్యూవర్స్కి ఎలా షార్ట్ సర్క్యూట్ అవుతుంది వీటి గురించి. ఓకే, తప్పకుండా. నేను న్యూస్ చూశాను. న్యూస్ చూడడానికి చాలా బాధాకరంగా ఉంది మనకు కూడా. దీని నుంచి ఐడియా లేదండి. మెయిన్ ఏంటంటే, స్నానం చేయని ముందు ఆఫ్టర్నూన్ ముందు ఆన్ చేస్తే బెటర్ అండి. కొంతమంది చేస్తే ఆన్ చేసేసి 1 hour 2 hours పోతారు. అప్పుడు ఏమవుతుందంటే, హీటరు థర్మోస్టాట్ ఉంది, థర్మోస్టాట్ కట్ ఆఫ్ అయింది. మనకి థర్మోస్టాట్ అంటే మన కట్ ఆఫ్ కోసం మినిమం డిగ్రీ ఎంత మన హీట్ కావాలో ఆ టెంపరేచర్ మనకు కట్ ఆఫ్ కావాలి. అది కూడా ఫెయిల్ అయ్యి కరెంట్ ఓవర్ కరెంట్ వచ్చింది. అప్పుడు ఏం పోయి అది ఓవర్ కరెంట్లో షార్ట్ సర్క్యూట్ అయింది. ఆ విషయం మనకు తెలియదండి. 1 hour ఆన్ చేసుకుంటాం, ఏదో పని మీద అది తిరుగుతుంటాం. ఆ తిరిగిన దానివల్ల మనకి ఏం జరిగింది అంటే, టైం స్పెండ్ అయింది. మనకి గ్లీజర్ ఆన్ చేస్తే మర్చిపోతారు. 1 hour 2 hours గ్యాప్ వచ్చింది. అప్పుడు పోయి స్నానం చేద్దామని అప్పుడు వెళ్తారు. అప్పుడు ఏం జరిగింది, కరెంట్ అప్ అండ్ డౌన్ వల్ల కరెంట్ లో కరెంట్ రావచ్చు, హై కరెంట్ రావచ్చు. గ్లీజర్లో ఉన్న మెటీరియల్ షార్ట్ సర్క్యూట్ అయితే ఆ విషయం గ్లీజర్ తప్ప మనకు తెలియదు. మనం పోయి ఆటోమేటిక్గా ఆన్లో ఉన్నప్పుడు, రన్నింగ్ ఉన్నప్పుడు స్నానం చేస్తారు. ఆ స్నానం చేయడం తప్పండి. రన్నింగ్ ఉన్నప్పుడు స్నానం చేయకూడదు. ప్లస్ అది ఎలా ఉందో తెలియదు, మనకి తెలియదు. కాబట్టి స్విచ్ ఆఫ్ చేసుకొని ఒకసారి మనం ఏ ట్యాప్ ఉందో ఆ ట్యాప్ అప్పుడు ఓపెన్ చేసుకొని వాటర్ పోసుకుంటే షార్ట్ సర్క్యూట్ కాదు. ఓకే, అలా కాకుండా ఏంటంటే, స్విచ్ ఆన్లో ఉన్నాగానే ట్యాప్ తిప్పుకుంటారు. స్విచ్ ఆన్లో ఉండిద్ది, ట్యాప్ తిప్పుకుంటాం. ఇందా మనం చెప్పినట్టు షార్ట్ సర్క్యూట్ అయి ఉంది ఆల్రెడీ, తెలీదు. మనం చేయి పెట్టంగానే ఆటోమేటిక్గా వాటర్ అంటే ఏంది, కరెంట్ ఆటోమేటిక్ లాక్కునిద్ది. విడిగా లాగేసుకునిద్ది. విడిగా లాక్కునేది కంటే మనం పొడి దాన్ని ఉంటాం నేల మీద. అక్కడ బాత్రూమ్ అంటే ఏంది, ఆటోమేటిక్గా మొత్తం తడిగా ఉంటుంది. అంటే 50% మనం తడిగా ఉన్నప్పుడు 50% ఆటోమేటిక్ వాటర్ చేయబెడతాం. పెట్టంగానే లాగేస్తుందండి. అప్పుడు ఎంతమంది మనం వచ్చినా కూడా, ఈవెన్ 5 ఎంతమంది వచ్చినా ఆటోమేటిక్ తీసుకుంది అందరినీ. ఓకే, స్పాట్ డెడ్. అదని జరిగేది. ఓకే, సో అంటే మరి చాలా మంది ఇప్పుడు మీరు అన్నారు కదా, స్విచ్ చేసి వెళ్ళొద్దు అని చెప్పేసి, కొంతమంది ఏంటంటే వేసేస్తారు, నీళ్ళు కూడా అలా డైరెక్ట్గా పట్టుకుంటా ఉంటారు, ఆపడం కూడా బంద్ చేస్తారు. ఒక్కొక్కసారి చూస్తే మోటార్ ట్యాంక్లో నీళ్ళు కూడా అయిపోతాయి, అది కూడా గమనించరు, వేసేస్తారు. మరి ఇవన్నీ కూడా ప్రాబ్లమే అంటారా? అవునండి, తప్పకుండా ప్రాబ్లం అండి. పైన ట్యాంక్ చూసుకోకుండా ఆన్ చేసి ఉండి గ్లీజర్లో నీళ్ళు వాటర్. సో గ్లీజర్ ఏమైనా ఉంటుంది, ఫిలమెంట్ ఒకటే ఉంటుంది, అప్పుడు వాటర్ ఉండవు. హీటర్ ఒకటే హీట్ అయింది. హీటర్ పని ఏంది, మన స్విచ్ ఆన్ చేసి దానిపైన హీట్ కావడమే. హీట్ అయిపోయింది. వాటర్ ఉన్నాయా లేవా దానికి సంబంధం లేదు. దాన్ని చేసే పని దాన్ని చేసేది. మినిమం హీట్ అయిన తర్వాత కట్ ఆఫ్ అయింది. కట్ ఆఫ్ మిషన్ బాగుంటే థర్మోస్టాట్ ఉంటుంది. థర్మోస్టాట్ బాగుంటే పర్లేదండి. ఒకవేళ ఆ థర్మోస్టాట్ బాగాలేదనుకోండి, అప్పుడు ఆ హీట్ అయ్యి బరస్ట్ అయిపోయింది. పలిగిపోతాయి కూడా ఒకసారి పలిగిపోతే ఒక చిన్న బాంబు సైజులో పలిగిపోయింది. ఆ సౌండ్కు ఆ బాత్రూమ్ అంతా పలిగిపోయింది మొత్తం. అంత ప్లేస్లో మనం షార్ట్ సర్క్యూట్ అయినా ప్రమాదం మనకు. అలా కాకుండా ఈ హీటర్ పలిగిపోయినా అలా ప్రమాదమే. 2 విధాలు మనకే లాస్. చాలా మంది అంటారు కదా, తడి చేతులతో వెళ్ళి స్విచ్ వేయొద్దు అని చెప్తారు. తడి చేతి దీనికోసం కాదండి. ఏ విధంగా చూసినా కూడా, ఏ స్విచ్ అయినా కూడా తడి చేతితో వేయకూడదు మనం. ఎందుకు, తడి వల్ల త్వరగా లాగిద్దని. ఆ కొంతమంది వాటర్ మనకి చెమట పెట్టిద్దని, చేతులు చెమట పెట్టిన వేసినా కూడా త్వరగా కొట్టిద్ది. కొన్ని పొడి వాళ్ళు చర్మం ఉంటాయి, త్వరగా షాక్ కొట్టదు. అంటే చెమట పడితే కూడా త్వరగా లాగే గుణం ఉండిద్ది కరెంట్. ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి చాలా మంది ఖచ్చితంగా ఈ చలి నుంచి దూరం ఉండాలని వేడి నీళ్ళ కోసం వాడతారు గీజర్ని. సో మరి గీజర్ని ఎలా వాడాలి దాంట్లో, అంటే మీరు అన్నట్టుగా కొన్ని చెప్పారు కదా, ట్యాంక్ లో నీళ్ళు లేకపోయినా మళ్ళీ స్విచ్ ఆన్ చేసుకుని వెళ్ళొద్దు, అవన్నీ కూడా ఒక్కసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా వ్యూవర్స్కి? తప్పకుండా అండి. ఒకసారి చూద్దామండి గ్లీజర్ ఎలా ఉంటుందో. ఇదిగోండి చూడండి, ఒకసారి ఓపెన్ చేసి మనం దీని థర్మోస్టాట్ గ్లీజర్ అండి. ఇది ఇన్లెట్ అవుట్లెట్, ఒక హీట్ వాటర్ ఒకటి కూల్ వాటర్, ఈ 2 పైప్ లైన్స్ అండి. ఈ థర్మోస్టాట్ టైమర్ ఉంటాయండి. ఈ థర్మోస్టాట్లో మనం రెడ్ లైటు గ్రీన్ లైట్ ఉంటాయండి. రెడ్ లైట్ అంటే ఏంటంటే జనరల్గా డేంజర్ అండి.
ఓకే, గ్రీన్ లైట్ అంటే అర్థమైందండి సేఫ్ సైడ్. ఓకే, కూల్ వాటర్ ఉన్నంత వరకు మనకు గ్రీన్ లైట్లు ఉంటాయండి. ఎప్పుడైతే హీటర్ ఆన్ చేసామో రెడ్ లైట్ వెలిగిద్ది. రెడ్ లైట్ కట్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఆ గ్రీన్ లైట్లో ఉండిద్ది. అంటే ఏంటంటే మనం అప్పుడు వాటర్ వాడుకోవచ్చు అని. ఓకే, రెడ్ నుంచి గ్రీన్కి వచ్చాక వాడుకోవచ్చు. అప్పుడు వాడుకున్నప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ స్విచ్ కూడా బంద్ చేసుకోవాలి దాంతోపాటు. ఓకే, ఇది ఇండికేట్ ఇచ్చింది మనకి, రెడ్ లైట్ డేంజర్లో ఉంది, మీరు దాన్ని తాకండి అర్థం. ఏది వాటర్ని తాకవద్దని. ఎప్పుడైతే రెడ్ లైట్ ఆరిపోయిందో మనం సేఫ్ సైడ్గా చూసుకోవచ్చు. అప్పుడు మన ట్యాప్ అప్పుడు తిప్పుకోవాలి. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత బయట కొంతమంది స్విచ్లు బయట లోపల ఉంటాయండి, వాళ్ళు ఇబ్బంది పడతారు. స్విచ్లు ఎప్పుడు కన్వీనియంట్గా ఉండాలి మనకి. ఎక్కడో 6 feet 7 feet ఉండిద్ది. పిల్లలు వస్తారు, స్కూల్ లేట్ అవుతుంది కదా, ఏం చేస్తారు, ఆన్లోనే పెట్టి ట్యాప్ తిప్పేసి చేతులు పెట్టేస్తాం. అదే మెయిన్ జరిగే ప్రమాదం. కొంతమంది అయితే ట్యాప్ కిందే వేడి వాటర్ పోసుకుంటారు, షవర్ కింద పోసుకుంటారు. అప్పుడు చాలా ప్రమాదం. డైరెక్ట్ వాటర్ పడతాయి, మొత్తం ఎర్తింగ్ అయిపోయింది. వేరే వాళ్ళు లోపల కూడా వచ్చి స్విచ్ కూడా ఆఫ్ చేయలేదు. స్విచ్ ఎప్పుడు బయట ఉండాలండి, లోన ఉండడం చాలా ప్రమాదం. ఆఫ్ చేయాలని కూడా ఆఫ్ చేయలేం కదా మనం. అదే బయట అనుకో, సేఫ్ సైడ్ బయట చూసిన షాక్ కొట్టామని థాట్ రాగానే వెంటనే వచ్చి స్విచ్ ఆఫ్ చేసుకుంటాం. అదే పైన ఉండదు అనుకోండి, ఎంసీబీ ఎక్కడ ఉందో తెలియాలి. ఒక ఇంట్లో ఎంసీబీ ఉంటాయండి, కానీ ఎక్కడ ఉందో టైం పట్టింది. ఆ స్పాట్లో మనకి టెన్షన్లో గుర్తురాదు. అదే కనుక స్విచ్ కన్వీనియంట్ బయట పక్క ఉంది అనుకోండి, బాత్రూమ్ పోయే వేలో ఉంది అనుకోండి, స్విచ్ ఆఫ్ చేసుకుని సేఫ్ చేస్తాం. ఓకే, మనం షాక్ కొట్టిన 30 secondsలో అంతే. 30 secondsలో మనం చనిపోతారండి. అందుకని మనం ఎక్కువగా ఏంటంటే వాటర్ ట్యాప్ కింద స్నానం చేయొద్దు, స్విచ్ ఆఫ్ చేసుకొని ట్యాప్ తిప్పుకోవాలి. సో ఎవ్రీ టైం ఏంటంటే గీజర్ మనం స్విచ్ వేసుకొని వాటర్ హీట్ అయ్యాక మనం స్విచ్ ఆఫ్ చేయాలి. అవునండి, ఖచ్చితంగా మనం వెళ్ళాలండి, అప్పుడే మనం చేసుకోవాలి. అందుకనే అండి ఎక్కువ ఏంటంటే ఇప్పుడు ఇన్స్టెంట్ గ్లీజర్ వచ్చిందండి. ఇన్స్టెంట్ గ్లీజర్ అండి వాటర్ రాగానే హీట్ అయిపోతాయి. అది చాలా ఫాస్ట్ అండి, దానివల్ల చాలా డేంజర్ కూడా. వేసిన సెకండ్స్కే చాలా డేంజర్ కూడా. ఒకప్పుడు మనం వాడేటప్పుడు ఓల్డ్ మోడల్ మాన్యువల్ ఉంటాయి, అవి వచ్చేసి 20 లీటరు 15 లీటరు 25 లీటర్ అలా ఉంటాయండి. ఎక్కువ లీటర్ ఎందుకని ఉండేది, ఎక్కువ వేడి నీళ్ళు స్టోరేజ్ అయితే అప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఆ నీళ్ళు 2కో 3కో మనం పంచుకుంటామండి. ఇప్పుడు ఇలా కాదు కదా, చిన్న గ్లియర్ చేసుకుంటాం, ఇన్స్టెంట్ గ్లియర్ ఆన్ చేయడం పోసుకోవడం. అప్పుడు పోసుకోవడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయితే ఏంది, ఇలా ఎన్ని ప్రాబ్లం అండి. ఓకే, గ్లియర్ ఎప్పుడు పెద్దగా ఉన్నప్పుడు మనకు సేఫ్ సైజు ఆఫ్ చేసుకున్నా వాటర్ వస్తాయి. వీళ్ళేం చిన్న గ్లియర్ కొనుక్కుంటాడు, డబ్బులు లేక ఏదో పరంగా ఆ ఇబ్బంది వల్ల మనకేంటంటే ఈ విధంగా జరుగుతుంటాయి షార్ట్ సర్క్యూట్ మనకి. ఓకే, సో మీరు స్విచ్ అన్నారు కదండి శివమణి గారు, మరి స్విచ్ డైరెక్ట్గా అలా కాకుండా ఇంకేమన్నా మనకి సొల్యూషన్స్ ఉన్నాయా? ఉందండి, దీనికి ఎంసీబీ ఒకటి ఉంటుందండి. మెయిన్ ఎంసీబీ ఒకటి ఉండండి. అది కాకుండా గ్లేజర్ పేస్లో మనం ఎక్కడైతే ప్లగ్ పెడతామో ఈ ప్లగ్ టాప్ అండి, ఈ ప్లగ్ టాప్ ఎక్కడైతే మనం పెడతామో ఈ సాకెట్ పక్కన కూడా మనం స్విచ్ కాకుండా ఎంసీబీ వేసుకుంటే కొంతవరకు బెటర్ అండి. ఎందుకంటే ఎప్పుడైనా తడి చేతితో వెళ్ళి ప్రాబ్లం ఉంటుంది. స్విచ్ అనేది స్పార్క్ సర్క్యూట్ వచ్చిందండి. స్విచ్ చేసినప్పుడు ఆన్ చేసినప్పుడు లోడ్ మీద ఉంటుందండి, హెవీ లోడ్ మీద ఉంటాయి, ఎక్కువ వాటేజ్ మీద ఉంటాయి, 2000 వాటేజ్ 3000 వాటేజ్ 5000 వాటేజ్. ఆ వాటేజ్ మీద ఓవర్ హీట్లో ఉంటాయి. అప్పుడు స్విచ్ కూడా స్పార్క్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఆ ఎంసీబీ అయితే అంత స్పార్క్ రాదండి. ఆ ఎంసీ ఆబ్జెక్ట్ కన్వీనియంట్గా ఉంటాయి, పట్టుకోవడానికి కూడా ఒకసారి మీరు చూడొచ్చు. అది కూడా ఎంసీబీ కూడా దాన్ని కూడా మనం ఆన్ చేయడం చూసుకుంటే ఆటోమేటిక్గా సేఫ్ అవుతాం. శివ, ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ఇది వర్షాకాలం కదా, ఇప్పుడు నాట్ ఓన్లీ గీజర్, మనకి ఏంటంటే కొన్ని ఇల్లు తడి వస్తుంది. అవును, కరెంట్ షాక్ కొడుతుంది, గోడలు కూడా షాక్ వచ్చింది, గోడలకు షాక్ కొడుతుంది. మరి గీజరే కాకుండా మనకి ఇంట్లో ఇంకా ఎలక్ట్రానిక్ చూసుకుంటే ఫ్రిడ్జ్ ఉంది మనకి, కొంతమంది హీటర్ వాడతారు. సో మరి వీటి వల్ల కూడా షార్ట్ సర్క్యూట్ అవునండి తప్పకుండా వస్తుంది. ఫ్రిడ్జ్ వల్ల, గ్లీజర్ వల్ల, మిక్సీ వల్ల, కిచెన్లో ఈ 3 ఐటమ్ వల్ల కరెంట్ షాక్ కంపల్సరీ వచ్చింది. దీనివల్ల గోడలు మొత్తం షాక్ కూడా వస్తాయండి గీజర్ వల్ల. పక్కింట్లో గ్లీజర్ రిపేర్ అయినా కూడా మన ఇంట్లో కరెంట్ షాక్ వచ్చిందండి. అంటే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం అంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉందండి, అపార్ట్మెంట్ వాటర్ లింక్ ఒకటే ఉంటుంది, అందరు వాటర్ లింక్ ఒకటే ఉంటుంది. ఓకే, కరెంట్ సర్క్యూట్ ఒకటే ఉంటుందండి. అందువల్ల వాళ్ళ ఇంట్లో రివర్స్ అయినప్పుడు కరెంటు మన ఎర్తింగ్ ఫెయిల్ అయితే, ఎర్తింగ్ ఫెయిల్ అయినప్పుడే, ఎర్తింగ్ బాగున్నప్పుడు కరెంట్ షాక్ కొడదండి. ఎర్త్ ఫెయిల్ అయినప్పుడు ఎర్త్ ద్వారాగా కరెంటు ఎక్కడ దాకా ఆన్లో ఉన్నాయో ఆ రోజు వాళ్ళందరికీ మళ్ళీ కరెంట్ రిటర్న్ వచ్చింది. ఓకే, మనకే అని కాదు, మన పక్కన కరెంట్ షాక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంట్లో కూడా. మిక్సీ అన్నారు కదా, అవునండి, మిక్సీ ద్వారా కూడా వస్తుందా? మిక్సీ సేమ్ ప్రాసెస్ అండి. మిక్సీ కూడా 3 వైర్లు ఉంటాయి, ఇలా ఎర్త్ కూడా ఉంటుందండి. అది హెవీ లోడే, 1000 వాట్ 2000 కాదు, కరెంట్ షాక్ కూడా తక్కువ దానికి. ఎందుకంటే మనం స్విచ్ తీసుకుంటాం. దీనికి ఏం జరుగుతుందంటే ఇది షార్ట్ సర్క్యూట్ అయిందనుకోండి, అయినా కూడా మన గ్లీజర్ని ఒక్కసారి ప్లగ్లో పెట్టిన తర్వాత నేను తీయమండి, లైఫ్ లాంగ్ ఎవరు తీయరండి కొంతమంది, కానీ తీసుకోవాలి. ఎప్పుడైతే రిపేర్ ఉందో అప్పుడు దాన్ని తీసుకుంటే దాన్ని సేవ్ అవుతాం. మనం ఏంటంటే ఎప్పుడు ఆన్లో పెడతామండి, ఒక ఎండాకాలం తీసి పక్కన పెట్టి మళ్ళీ వర్షాకాలం ఎప్పుడు అవసరం అప్పుడు పెట్టుకుని స్విచ్ చేసుకుంటే సేఫ్ సైడ్లో ఉండండి. ఎప్పుడు ఆన్లో ఉండటం వల్ల మన ఉరుములు మెరుపులు వస్తాయి, దాని ద్వారా షార్ట్ సర్క్యూట్లు అవుతుంటాయి.
ఓకే, ఇంట్లో ఏ ప్రాబ్లం అయినా షార్ట్ సర్క్యూట్ ఉన్నప్పుడు దీని ద్వారా ఇది కూడా కొట్టేసిందండి, హైవీ కరెంట్ వచ్చింది, దీని ద్వారానే ఆటోమేటిక్ కరెంట్ తీసుకుంటుంది. ఫేస్ న్యూట్రల్ ద్వారా ఏదో ఒక పరంగా కరెంట్ లోనికి వెళ్ళిపోయింది, పాస్ అయిపోయింది, అప్పుడు షార్ట్ సర్క్యూట్ అవుతుంది. మనకు తెలియదు ఆ విషయం, మనం స్విచ్ ఆన్ చేసుకుంటాం. నాకు నిన్న బాగుంది కదండి, ఈ రోజు షాక్ కొట్టినాను, నిన్న బాగుంది, కానీ ఈ నైట్ ఉరుముల మెరుపులతో ఏదో కారణం వల్ల కరెంట్ అప్ అండ్ డౌన్ అయ్యి ఆన్ పోవచ్చు, అప్పుడు షార్ట్ సర్క్యూట్ అయి ఉండొచ్చు, అప్పుడే మనం ఆన్ చేయొచ్చు, అప్పుడే షాక్ కొట్టచ్చు. ఇది జరుగుతుందండి. అది మీరు ఎప్పుడు పెట్టే ఉంచుతున్నారని చెప్తున్నారు కదా, మామూలుగా గీజర్ చూసుకుంటే చాలా మంది ఇళ్లలో వాష్రూమ్ లో పైన పెడతారు దీన్ని. అవునండి, మరి డైలీ మనం దాన్ని తీసి పెట్టలేము, మరి పైన ఎందుకు పెడుతున్నారు? పైన పెట్టుకోకూడదండి, టెక్నీషియన్ పరంగా వాటర్ కింద పెడితే ఏంటంటే వాటర్ ప్రాబ్లం అని చెప్పి పైన పెడతారండి. ఏది మన వాటర్ పోసినప్పుడు ఏదైనా దాని మీద ప్లగ్ అయిన వాటర్ పడతాయేమని. అలా కాకుండా మనం ఈ వైర్ని ఎక్కువ మంది పొడుగు పెట్టుకోండి, ఎక్స్టెన్షన్ పెట్టుకోవాలి. మనం మినిమం 3 మీటర్ 5 మీటర్ పెట్టుకొని వాటర్ ఎక్కడైతే ఏ మూల పడదో ఆ మూల స్విచ్ అందుబాటులో పెట్టుకుంటే బెటర్. ఓకే, అన్ని మూల వాటర్ పడవ మనం వాష్రూమ్లో ఒక మూల ఉంటుంది, ఆ మూల తీసుకొని ఒక ప్లగ్ టాప్ పెట్టుకుంటే సేఫ్ సైడ్ ఉంటుంది. ఓకే, అది. సో లేదనుకోండి పైన ఉన్నప్పుడు మనం ఎంసీబీ చెప్పామండి, బయట పక్క ఎంసీబీ పెట్టుకుంటే సేఫ్ సైడ్. అచ్చా, సో మా వ్యూవర్స్కి మీరు రైనీ సీజన్లో ఈ ఎలక్ట్రానిక్ డివైస్ ఏవైతే ఇళ్లలో ఉంటాయో, మీరు అన్నారు ఫ్రిడ్జ్ మిక్సీతో కూడా వస్తుందని చెప్తున్నారు, గీజరు, మరి ఈ సీజన్లో పిల్లలు కూడా చాలా మంది పిల్లలు కూడా అశ్రద్ధగా కూడా ఉంటారు, పెద్దవాళ్ళు కూడా అలానే ఉన్నారు. సో మా వ్యూవర్స్కి ఏం చెప్తారు యాజ్ ఏ మీరు ఒక రిపేరిస్ట్గా, ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా ఉండాలని కొన్ని టిప్స్ ఏంటంటే, ఇక్కడ మనం వర్షాకాలం వచ్చిన తర్వాత స్టార్ట్ కాగానే ఒక్కసారి ఇంట్లో కరెంట్ పర్ఫెక్ట్ చూసుకోవాలండి, ఎలా ఉన్నాయి, గ్లీజర్ ఇప్పుడు రిపేర్ లేదు అని అనుకోవద్దు. మనం రిపేర్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, ఇంట్లో వరకు చెక్ చేసుకోండి, ఎంసీబీ ఎలా ఉంది, స్విచ్చెస్ ఎలా ఉన్నాయి, ఈ ప్లగ్ టాప్ కొన్నిసార్లు కాలిపోయింది, బ్లాక్ అయితే అండి చూసుకోం మనం, ఎందుకంటే నా ఉండిపోవడం వల్ల అప్పుడప్పుడు తీసి పెట్టడం వల్ల ఇది ఎలా ఉందో అర్థమైంది మనకి. మొత్తం కాలిపోతే అర్థం కాదు మనకి, పైన ఎలా ఉంది, పైన బాగుంటుంది, ఈ మొక్క మొత్తం కాలిపోతాయి. అప్పుడు మనం తీసుకోవడం వల్ల మనకు అర్థమైంది ఇది ఫాల్ట్ అని. ఇవి చూసుకోవటాలు, ఎర్త్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, అపార్ట్మెంట్స్ కావచ్చు, ఇల్లు కావచ్చు, అపార్ట్మెంట్స్ మెయింటెనెన్స్ టీమ్ వాళ్ళు చూసుకోవాలి, ఆ ఎర్త్ పర్ఫెక్ట్ ఉందా లేదా. ఎర్త్ పర్ఫెక్ట్ ఉన్న నాళ్ళు కరెంట్ షాక్ కొట్టదండి. ఎర్త్ ఎప్పుడే డ్యామేజ్ ఉంటో రివర్స్ కరెంట్ సప్లై అయింది. సో వ్యూవర్స్, మరి విన్నారు కదా శివమాన్ గారు చెప్పిన విషయాలు, చాలా విషయాలు చెప్పారు. మరి వర్షాకాలం రైనీ సీజన్ ఇది, చాలా జాగ్రత్తగా ఉండండి ఎలక్ట్రానిక్ డివైసెస్ విషయంలో. మిక్సీ విషయంలో కూడా గీజర్, ఫ్రిడ్జ్ షార్ట్ సర్క్యూట్ అనేది ఎలా అయినా రావచ్చు, కొంచెం కేర్ తీసుకోండి. పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి, తడి చేతులతో వేయొద్దు. దాని ప్లేస్లో ఎంసీబీ కూడా పెట్టమని చెప్తున్నారు. మరి నిన్న జరిగిన సంఘటన సనత్ నగర్లో మరి వాళ్ళ చావుకి ఎవరు కారణం కాదు, జస్ట్ షార్ట్ సర్క్యూట్ వల్ల 3 ప్రాణాలు బలి తీసుకోవడం అయితే చూసాం మనం. ఇది చాలా బాధాకరం విషయం. మరి అందుకోసమే సుమన్ టీవీ మేము ఏంటంటే ఈ రైనీ సీజన్లో కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో ఉండాలని చెప్పేసి మేము ఈ వీడియో చేయడం అయితే జరిగింది. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ నవీన సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.